ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన పుష్ప బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చింది. నేషనల్ అవార్డును తీసుకొచ్చి పెట్టింది. ఇక బన్నీ సైతం ఈ సినిమా కోసమే 4 ఏళ్లు కష్టపడ్డారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప 2 పై అంచనాలు చాలా పెరిగాయి. ఇక మొదటి నుంచి కూడా అందరూ పాజిటివ్ టాక్ గానే అనుకుంటూ వచ్చారు. కానీ బన్నీ ఈ ఏడాది కలెక్షన్స్ లో చేసిన ఒకే ఒక్క పని మొత్తాన్ని మార్చేసింది. పుష్ప 2 అంటేనే మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎలాగైనా హిట్ కొడతామని అల్లు ఫ్యాన్స్ అసలు మెగా ఫ్యాన్స్ లేకుండా ఎలా కొడతారో చూస్తామని మిగతా ఫ్యాన్స్ ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక బన్నీ సైతం ప్రమోషన్స్ మొత్తాన్ని తన వంటి చేత్తో లాగేసుకున్నాడు. రాష్ట్రాలన్నీ తిరిగి సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. బన్నీనే స్పెషల్ గెస్ట్ అనుకునే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ గా విచ్చేసి షాక్ ఇచ్చారు. అయితే ఆయన ఎందుకొచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు అనేది పక్కన పెడితే మొక్కుబడిగా 4 మాటలు మాట్లాడి వెళ్లిపోయాడు. ఇదంతా ఒక సైడ్ జరుగుతుంటే ఇంకో సైడ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఫ్యాన్స్ సాంగ్ కి డాన్స్ వేస్తూనే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అయితే వారు ఊకేదాన్ని బట్టి చూస్తే మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ఇక కిసిక్ సాంగ్ కి కొంతమంది కుర్రాలు డాన్స్ వేస్తుండగా ఏం చేయకుండానే వారిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. వెంటనే చుట్టూ ఉన్న వారు కూడా ఒకరికి ఒకరు కాలర్స్ పట్టుకుని గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం చేయకుండా ఎందుకు దాడికి పాల్పడ్డాడు, మద్యం మత్తులో ఉన్నాడా లేక దాడి చేయడానికి అక్కడకు వచ్చాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.